ఈరోజు పక్కా కొలతలతో 1 కేజీ టమోటా పచ్చడి దోశల్లోకి అన్నంలోకి అన్నిటికీ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి 100 గ్రాములు చింతపండు పిచ్చలై తీసేసాను, 1 కిలో టమోటాలు, ఇవన్నీ ఉంటాయి కదా టమోటాకాయకి తొక్కలు, అవన్నీ తీసేయాలి. తెల్లగడ్డలు 5 తీసుకున్నాను. వచ్చేసి మెంతులు కొంచెం వేసి టమోటాలు మగ్గబెట్టడానికి కొంచెం నూనె వేసాను, కొంచెం చిన్న అల్లం ముక్క వేసాను, తెల్లగడ్డలు వచ్చి పెట్టుకున్నాను కదా కొంచెం వేసాను. ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేద్దాము. ఈ టమాటాలను బాగా కలుపుకుంది. మనము తెల్లబాయలు అవి వేసాం కదా, అవన్నీ అడుగునే ఉంటాయి కాబట్టి బాగా కలుపుకొని ఒక మంచి ఎర్రుగా ఉండే మూత పెట్టాలి పెద్ద మంట మీద. ఆ చేతి వీటన్నిటిని బాగా దగ్గర ఈ గుండ్లాగా అయిపోయేలా ఉడకనిద్దాం. దీంట్లో జస్ట్ కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. చింతపండు బాగా మగ్గిపోయింది. దీంట్లో 2 కప్పులు కారం వేసాను, 1/2 కప్పు కల్లుప్పు వేసాను, కొంచెం వేసాను కదా. ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం తాలింపు కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చళ్ళు మెత్తగా వేయించి కొంచెం పలుకుగా ఉండేది బాగుంటుంది. ఇది వచ్చేసి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో బయట పెట్టుకుంటే ఒక 15 రోజులు నెల. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.